నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ. జై తెలంగాణ. కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం, రామారాజు గారి నాయకత్వం. చెప్పి వాటర్ ఇచ్చాను బాగుతాయి సార్. 46 ఎండాలు కనిపిస్తాయి. జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ. కారు గుర్తుకే కారు గుర్తుకే నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ నాయకత్వం. సార్ అవి తీసుకోండి సార్. జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. రిటైల్ మార్కెట్ పక్కనే ఈ రోజున 10 ఎకరాలు మా నాయకుడు కేసీఆర్ గారు మన సాయంత్రం ఖమ్మం వస్తున్నారు. మొదటిసారి వస్తున్నటువంటి కేసీఆర్ గారికి పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి పెద్ద ఎత్తున ఖమ్మం జిల్లా నుంచి పెద్ద ఎత్తున జనాలు తరలి వస్తున్నారు. సాయంత్రం 5ంటికి మీటింగ్ స్టార్ట్ అవుతుంది. 8ంటికి వరకు మొత్తం కూడా 8-9 వరకు వారు రోడ్ షో ఉంటుంది. తర్వాత మీటింగ్ ఉంటుంది. అందరూ తరలి రావాలని మీ ద్వారా తెలియజేస్తున్నారు. గత నెల నుంచి మేము ఎక్కడికి పోయినా కూడా మంచి స్పందన ఉంది. ప్రజలు ఏదైతే కాంగ్రెస్ ఇచ్చినటువంటి వాగ్దానాలు, మాయమాటలు, మోసపాటల వల్ల మోసపోయినాయని చెప్పి ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా ఖమ్మం జిల్లా చూసేటప్పటికీ తాగునీరు ఇబ్బంది ఉంది పట్టణంలో. అదేవిధంగా తాగునీరు లేక పంటలు కూడా పెద్ద ఎత్తున నష్టపడిపోయింది. వీటన్నిటితో పాటుగా ఏదైతే మనం వాగ్దానాలు చేశారో ఇంతవరకు ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేదు. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే అన్ని వాగ్దానాలు నెరవేర్చడం అని చెప్పి చెప్తున్నారు. ఏదైతే ఇంటింటికి 2500 ఇస్తామని చెప్పారు అది ఇంతవరకు ఎక్కడ కూడా ఇవ్వలేదు. అదేవిధంగా చూసినట్టయితే రైతుకి 15,000 రైతు భరోసా ఇస్తారన్నారు. రైతు భరోసా 15,000 సంగతి దేవుడు కానీ మేము ఇచ్చే 10,000 కూడా ఇంతవరకు పూర్తిగా రాలేదు. అదేవిధంగా కనుక చూసినట్టయితే మేమంతా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో 200 రూపాయలు పెన్షన్ ఉంది. 200 రూపాయల పెన్షన్ నుంచి మేము 2,000 చేసాం. ఆ 2,000 4,000 చేస్తామని చెప్పేసి ఇటువంటి అన్నీ కూడా హామీలు ఎన్నో ఇచ్చారు. దాంట్లో భాగంగా రైతు కూడా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పారు. పేదవారి ఇంటికి ప్రతి ఇంటికి కూడా మరి ప్రతి ఇంటికి ప్రతి మహిళకి 2,500 రూపాయలు ఇస్తారు అది చెప్పారు. తులం బంగారం ఇస్తున్నారు. ఈ విధంగా చూస్తే 44 పేజీల్లో 420 హామీలు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఈసారి తప్పకుండా కూడా మరి కేసీఆర్ గారికి అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని ప్రజలు నిర్ణయించారు. ఇక్కడ కరెంటు కొరత కూడా పెద్ద ఎత్తున ఉంది. కరెంటు కొరత ఎప్పుడు లేదు. గత 10 సంవత్సరాలలో తాగటానికి నీళ్ళు ఇబ్బంది కానీ కరెంటు కొరత కానీ లేనటువంటి 10 సంవత్సరాలలో 5 నెలలనే కరెంటు కొరత మొదలైంది. అదేవిధంగా నీళ్ళ తాగునీరు ఇబ్బంది మొదలైంది. పట్టణంలో అయితే ఇలా ఖమ్మం పట్టణంలో పెద్ద ఎత్తున చాంద్రపులో మరి వాటర్ సమస్య కూడా ఉంది. ఖమ్మం పట్టణంతో పాటుగా చాలా దుఃఖం ఇది ఉంది. మీ అందరినీ ఉన్నటువంటి ప్రజానికాన్ని ఇలా పొద్దున ఇక్కడికి వచ్చినప్పుడు రేట్లు కూడా విపరీతంగా పెరిగినాయి అనేది ఒక్కొక్కళ్ళ భావన. ఇక్కడికి వచ్చినటువంటి ఇప్పుడే మీరు చూశారు. మార్కెట్కి వచ్చినప్పుడు అన్ని రేట్లు కూడా విపరీతంగా పెరిగినాయి అనేది ప్రజలే చెప్తున్నారు. ఈ విధంగా ఇటువంటి ప్రభుత్వం 5 సంవత్సరాలనే ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా తయారైన ప్రభుత్వం తప్పకుండా కూడా ఈసారి
బీఆర్ఎస్ ఎంపీలు గెలిపిస్తారని గట్టి నమ్మకం. బీఆర్ఎస్ ఎంపీలు తెలంగాణ గొంతు కనుక పార్లమెంట్ గెలిపించాలంటే తప్పకుండా కూడా బీఆర్ఎస్ ఎంపీలు గెలవాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా కూడా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి కారు గుర్తు మీద ఓటేయాలని మీ ద్వారా ప్రజానికన్నా కోరుకుంటున్నాను. జై తెలంగాణ.